హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సాయంత్రం సమయం 6:49. చీకటి కొద్దిగా ఆలస్యంగా అవడంతో వీధుల్లో అప్పుడే స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. రోడ్ నెంబర్ 5 అది ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాష్రూమ్ క్లీన్ చేయడానికి ఆ స్కూల్ క్లీనర్ అయిన సూరి డోర్ తీసుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. ట్యాప్స్లో నుండి కొద్దిగా పడుతూ ఉండే నీటి చుక్కలు తప్ప ఎలాంటి శబ్దాలు వినపడడం లేదు. అది ఒక పెద్ద వాష్రూమ్. లోపల ఇంకా చిన్న బాత్రూమ్స్ కూడా ఉండడంతో అప్పటికే క్లీన్ చేయడం స్టార్ట్ చేసి పావుగంట దాటింది. తను లోపలంతా క్లీన్ చేస్తూ ఉండగా సడన్గా లోపల చివరగా ఉన్న ఒక బాత్రూంలో నుండి ఆ బాత్రూమ్ డోర్కి ఏదో తగిలినట్టుగా శబ్దం వచ్చింది. ఏమైంది అని మెల్లిగా అటువైపు చూశాడు. వరుసగా ఇటువైపు అటువైపు ఉన్న బాత్రూమ్స్ అన్నీ డోర్స్ ఓపెన్ అయ్యే ఉన్నాయి. కానీ లాస్ట్లో ఉండే ఆ బాత్రూమ్ డోర్ మాత్రం క్లోజ్ చేసి ఉంది. ఎవరైనా ఉన్నారా అని మెల్లిగా ఆ డోర్ వైపు వెళ్ళి చూశాడు. ఆ రూమ్ డోర్ క్లోజ్ అయ్యే ఉంది. కానీ అది లోపల నుండి ఎవరో గడియ పెట్టినట్టుగా క్లోజ్ అయ్యి ఉంది. సూరికి కొద్దిగా అనుమానం వచ్చి ఆ బాత్రూమ్ తలుపు కొడుతూ ఎవరైనా ఉన్నారా లోపల అని అడిగాడు. కానీ లోపల నుండి ఎలాంటి రెస్పాన్సు లేదు. కొద్దిగా వెనక్కి వెళ్ళి రూమ్ డోర్ కింద ఉన్న ఖాళీ స్పేస్లో నుండి కొద్దిగా తల వంచుతూ చూశాడు సూరి. బ్లాక్ కలర్ షూ అండ్ వైట్ సాక్స్ వేసుకొని ఎవరో నించుని ఉన్నట్టు లోపల ఎవరివో కాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఎవరమ్మా లోపల అని గట్టిగా తలుపుని తోశాడు. ఆ తోయడంలో లోపల గడియ విరిగి డోర్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. అంతే, జుట్టంతా మొహం మీదకి పడి మొహం మొత్తాన్ని కవర్ చేస్తూ 2 కళ్ళు మాత్రమే బయటికి కనిపిస్తున్న ఒక పాప స్కూల్ డ్రెస్ వేసుకుని కాళ్ల మధ్యలో నుండి రక్తం కారుతూ నించునుంది. ఆ ఇన్సిడెంట్ చూసిన 5 సెకండ్స్లో అతనికి అర్థమైపోయింది తన ఎదురుగా నించునుంది మామూలు మనిషి కాదు అని. ఆ నించుని ఉన్న పాప కింద విచిత్రంగా ఆ పాప డెడ్ బాడీయే పడి ఉండడంతో మొహం మీద నుండి వస్తున్న చెమటని తుడుచుకుంటూ ఒక అడుగు వెనక్కి వేసి డోర్ మెల్లిగా క్లోజ్ చేశాడు సూరి. ఇంతలో ఆ బాత్రూమ్ డోర్ కింద ఉన్న ఖాళీలో నుండి 2 చేతులు మెల్లిగా బయటికొచ్చాయి. ఆ వచ్చిన ఆకారం 2 చేతులతో సూరి కాళ్ళని పట్టుకొని పైకి పాకుకుంటూ పీక వరకు వచ్చి ఆగిపోయాయి. ఇదంతా భయంతో చూస్తున్న సూరికి ఒక చిన్న పాప గొంతుతో కొన్ని మాటలు వినపడడం మొదలయ్యాయి. మేడంకి చెప్పొద్దు ప్లీజ్ అని అంటూ రీసౌండ్లో వస్తున్న మాటలు సూరి చెవిలో పడుతున్నాయి. టెన్షన్తో కొద్దిగా గుండెల్లో ప్రెషర్ ఎక్కువ అవడంతో తన చెస్ట్ని పట్టుకొని కిందకి తూలిపోతూ ఉన్న అతని కళ్ళలో నుండి మెల్లిగా రక్తం రావడం మొదలయ్యింది. ఆ రక్తం మొహం మీద నుండి జారుకుంటూ వచ్చి షర్టు మీద పడుతూ ఉంటే బాత్రూమ్ కింద ఉన్న ఖాళీలో నుండి ఆ పాప మొహం బయటికొచ్చి అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. అంతే, ఆ భయానికి అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. సూరి గుండె కొట్టుకోవడం ఆగిన 10 సెకండ్లకి ఆ పాప డెడ్ బాడీ మెల్లిగా లేచింది. కాళ్ల మధ్యలో నుండి వస్తున్న రక్తం కింద ఫ్లోర్ మీద పడుతూ ఉంటే అలా నడుచుకుంటూ ఆ రక్తపు అచ్చులు పడుతున్న పాదాలతో అడుగులు వేసుకుంటూ ఆ బాత్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. మరుసటి రోజు ఉదయం స్కూల్కి టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అంతా హడావిడిగా వస్తూ ఎవరి పనులో వాళ్ళు ఉన్నారు. ఇంతలో ఒక స్టూడెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి సూరి చనిపోయి బాత్రూంలో ఉన్నాడు అని స్కూల్లో కనపడిన ఒక సార్కి చెప్పాడు. వెంటనే స్కూల్లో ఉన్న వాళ్ళంతా అలర్ట్ అయ్యి కొంతమంది స్టాఫ్ ఆ బాత్రూమ్ లోపలికి వెళ్ళి చూశారు. ఫ్లోర్ అంతా రక్తంతో నిండిపోయి కింద శవంలో పడి ఉన్న సూరి కళ్ళలో నుండి వస్తున్న రక్తం తెరచి ఉన్న అతని నోటి లోపలికి వెళ్తూ ఉండడం చూసేసరికి
అక్కడ ఉన్న వాళ్ళెవరికి నోటి నుండి మాటలు రావడం లేదు. ఇంతలో పక్కన ఉన్న ప్రిన్సిపల్ సరితతో అక్కడ ఉన్న ఒక టీచర్ ఇలా అంటున్నాడు, మేడం, ఆ లాస్ట్ బాత్రూమ్ దగ్గర కూడా రక్తంలా ఉంది. అక్కడ ఏం జరిగిందో ఒకసారి వెళ్ళి చూద్దాం పదండి అని పక్కన ఉన్న ఆ టీచర్ అన్నాడు. అక్కడ ఏమైనా జరిగిందేమో అని సూరి డెడ్ బాడీని దాటుకుంటూ ప్రిన్సిపల్ సరిత అండ్ ఆ టీచర్ ఇద్దరూ వెళ్ళి చూసేసరికి బాత్రూంలో ఒక పాప డెడ్ బాడీ కనిపించింది. అది చూసిన వెంటనే హాసిని అని షాక్తో ప్రిన్సిపల్ సరిత నోటి నుండి ఆ పాప పేరు వచ్చింది. పక్కన ఉన్న ఆ టీచర్ టెన్షన్ పడుతూ, మేడం, ఏంటి మేడం ఇది, అసలు ఏమైంది అని అంటూ కంగారు పడుతూ ఉన్నాడు. ఇంతలో ప్రిన్సిపల్ సరిత, ఈ పాప హాసిని క్లాస్ టీచర్ ఎవరు అని చిరాకుగా అడిగింది. భయంతో డెడ్ బాడీని చూస్తున్న ఆ పక్కన ఉన్న టీచర్ సంధ్య మేడం అని ప్రిన్సిపల్ సరితతో చెప్పాడు. అందుకు సరిత, సంధ్యాని వెంటనే నా క్యాబిన్కి రమ్మనండి, అండ్ హాసిని హాస్టల్లో ఉంటుంది కాబట్టి తను చనిపోయినట్టు వాళ్ళ పేరెంట్స్కి ఇంకా తెలీదు. మీరే వాళ్ళకి కాల్ చేసి చెప్పండి, నేను పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి అని చెప్తూ సూరి డెడ్ బాడీ వైపు చూసి తన భార్యకి రమ్మని కబురు పెట్టండి అని కోపంగా తన క్యాబిన్కి వెళ్ళిపోయింది సరిత. ఒక్కసారిగా ఆ స్కూల్ మొత్తం ఒక రకమైన శ్మశాన వాతావరణం అల్లుకుంది. స్కూల్లో క్లాసెస్ అన్నీ ఆగిపోయాయి. ఏం జరిగిందో తెలియని పిల్లలు క్లాసెస్లో పక్క వాళ్లతో ఆడుకుంటూ ఉన్నారు. కానీ హయ్యర్ క్లాసెస్ స్టూడెంట్స్కి ఆ విషయం అర్థం చేసుకునే మెచ్యూరిటీ ఉండడంతో ఎవ్వరి నోటి నుండి మాటలు రావడం లేదు. ఒక 10 నిమిషాల తర్వాత ప్రిన్సిపల్ క్యాబిన్. ప్రిన్సిపల్ సరిత ఇలా అంటోంది, ఏంటి సంధ్య ఇది, అసలు హాసినికి ఎందుకు ఇలా జరిగింది, తను చనిపోవడం ఏంటి, మీకు ఈ విషయం ఇప్పుడు తెలియడం ఏంటి, మీరే కదా క్లాస్ టీచర్, అసలు ఏం చేస్తున్నారు ఇదంతా జరుగుతూ ఉంటే అని అడిగింది. అందుకు సంధ్య, ఏమో మేడం, నాకు కూడా తెలీదు, నిన్న వాష్రూమ్కి వెళ్ళాలి అని అడిగింది, నేను వెళ్ళమని చెప్పాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అని చెప్తూ ఉంటే అదే క్యాబిన్లో పక్కన కూర్చొని ఉన్న వెంకటేష్ అనే ఇంకొక టీచర్ సంధ్య వైపు కొద్దిగా అనుమానంగా చూసి తల తిప్పుకున్నాడు. ఇది గమనించిన సరిత, ఏమైంది వెంకటేష్ గారు, మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా అని అనుమానంగా సంధ్య వైపు చూసిన వెంకటేష్ని అడిగింది సరిత. అందుకు వెంకటేష్, మేడం, కొన్నిసార్లు హాసిని కడుపు నొప్పితో క్లాసెస్లో పడిపోవడం చూశాను. అయినా ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది, కానీ ఆ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అన్న విషయమే ఇంతవరకు మీ ఎవ్వరికి తెలీదు అని అన్నాడు వెంకటేష్. అప్పుడు సరిత, ఏం రీజన్ ఇది, అసలు హాసిని చనిపోయింది, అయినా కడుపులో నొప్పి వస్తే చనిపోతారా అని అడిగింది సరిత. ఎస్ మేడం, నాకు ఒక సైన్స్ టీచర్గా తెలుసు, ఈ నొప్పికి రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు, ఫుడ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, వాటర్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, లేదా మన యూరిన్ని ఎక్కువసేపు ఆపుకున్న కడుపులో నొప్పి రావచ్చు. ఆ నొప్పి అమ్మాయిలకు వస్తే యూరిన్ వచ్చే ప్లేస్లో నుండి బ్లడ్ కూడా రావచ్చు. దానివల్ల హెవీ పెయిన్ వస్తే చిన్నపిల్లలు చనిపోవచ్చు మేడం అని కోపంగా సంధ్య వైపు చూస్తూ చెప్పాడు వెంకటేష్. ఏమంటున్నారు సార్ అని అడిగింది ప్రిన్సిపల్ సరిత. మేడం, ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకండి, మన స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ బాగుంటాయి, కానీ చిన్నపిల్లలకి మాత్రం ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అనే రూల్ మాత్రం నాకు ఎప్పటి నుండో నచ్చేది కాదు. ఇంగ్లీష్లో మాట్లాడకపోతే పనిష్మెంట్స్ చాలా సివియర్గా ఇస్తున్నారు. ఆ ఏజ్ పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించాలి, కానీ అదే మాట్లాడాలి, మాట్లాడకపోతే పనిష్మెంట్స్ ఇస్తామని భయపెట్టకూడదు మేడం. నాకెందుకో ఆ రీజన్ వల్లనే హాసిని చనిపోయిందేమో అనిపిస్తోంది మేడం అని అన్నాడు వెంకటేష్. అందుకు సరిత, ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్ సార్, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, లేకపోతే పిల్లలకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది అని అడిగింది సరిత. ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు మేడం, కానీ ప్రాణాలు పోతున్నాయంటే ఆ రూల్స్ని తీసేయాలి అని అన్నాడు వెంకటేష్. అంటే ఆ పాప చనిపోవడానికి రీజన్ ఇంగ్లీషా అని అడిగింది సరిత. ఎస్ మేడం, నా కళ్ళతో నేను చాలా రోజులు చాలాసార్లు చూశాను. హాసినికి ఆ కడుపులో నొప్పి అనే ప్రాబ్లం ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాతే వచ్చింది. హాసిని ఇంకా 2nd క్లాస్ మేడం, వాళ్ళకి మాటలే సరిగ్గా రావు.
యాక్చువల్లీ హాసినికి ఇంగ్లీష్ అంతగా రాదు, మాట్లాడడం అయితే అస్సలు రాదు. రోజు క్లాస్లో సంధ్య మేడం హాసినిని కొట్టడం నేను చాలాసార్లు చూశాను. దానికి రీజనే ఈ ఇంగ్లీష్. తెలుగులో ఎవరితోనో మాట్లాడటం, అది తెలిసిన సంధ్య మేడం హాసినిని కొట్టడం నా కళ్ళతో చాలాసార్లు చూశాను. ఆఖరికి హాసినిని వాష్రూమ్కి పంపాలన్నా ఇంగ్లీష్లోనే అడగమనేవారు సంధ్య మేడం. చిన్నపిల్ల కదా మేడం, ఐ వాంట్ టు గో టు వాష్రూమ్ అని చెప్పాలా? సింపుల్గా మేడం వాష్రూమ్ అంటే సరిపోదా? పాపం తనకి ఎలా వస్తుంది అంత ఇంగ్లీష్? ఒకవేళ ఇంగ్లీష్లో అడిగినా సరే 10 నిమిషాల తర్వాత పంపేవారు వాష్రూమ్కి. అసలు ఆ ఏజ్ పిల్లలు యూరిన్ ఆపుకుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. హాసినిని ఇలా ఇబ్బంది పెట్టడం, రోజు హాసినిని ఏదో అనడం నేను చాలాసార్లు చూశాను మేడం. అప్పటికి నేను చాలాసార్లు చెప్పాను, నా మాట ఎప్పుడూ వినలేదు సంధ్య గారు. మీరొకసారి శాంతి డెడ్ బాడీని అబ్జర్వ్ చేస్తే తన కాళ్ళు అండ్ స్కర్ట్ మొత్తం రక్తంతో నిండిపోయింది. నేను అది చూసిన వెంటనే అనుకున్నాను తను ఈ ప్రాబ్లంతోనే చనిపోయింది అని. ఇలాంటి యూరిన్ ప్రాబ్లమ్స్ వల్లనే బ్లడ్ ఫ్లో ఎక్కువ అయ్యి మనుషులు చనిపోతారని అంటూ ఏదో చెప్తూ ఉంటే సంధ్య కోపంతో క్యాబిన్లో నుండి బయటికి వచ్చేసి తన క్లాస్కి వెళ్ళిపోయింది. కానీ వెంకటేష్ ఆపకుండా, దీనికి తోడు ఆ వాష్రూమ్ క్లీనర్ సూరిగాడు స్కూల్లో ఏ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడకపోయినా వచ్చి టీచర్స్కి చెప్పేవాడు. ఆ టీచర్స్ ఏమో పిల్లల్ని కొట్టడం. వాడికెందుకు మేడం పిల్లల గురించి? ఒకసారి హాసిని తన ఫ్రెండ్తో తెలుగులో మాట్లాడుతూ ఉంది అని నాకే వచ్చి చెప్పాడు ఆ దరిద్రుడు. సంధ్య మేడం వాడికి ఆ రోజు కనపడలేదంట. నన్ను సంధ్య గారికి ఈ విషయం చెప్పమన్నాడు. నాకే ఆ రోజు చెప్పాడంటే సంధ్య గారికి ఎన్నిసార్లు చెప్పి హాసినికి ఎన్నిసార్లు పనిష్మెంట్స్ ఇప్పించుంటాడో. మీరేమైనా అనుకోండి, దీనంతటికీ కారణం మాత్రం ఇంగ్లీషే మేడం. మనం తెలుగులో మాట్లాడటమే పాపమైపోయింది అని బాధపడుతూ అన్నాడు వెంకటేష్. ఇంతలో ఒక టీచర్ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం హాసిని డెడ్ బాడీ కనపడడం లేదు అని చెప్పాడు. ఏంటి అని టెన్షన్గా పరిగెత్తుకుంటూ అందరూ వాష్రూమ్ వైపుకు వెళ్లారు. అప్పటికి క్లాస్కి వచ్చేసిన సంధ్య చైర్లో కూర్చొని క్లాస్ అటెండెన్స్ తీసుకోవడం కోసం రిజిస్టర్ పట్టుకొని అటెండెన్స్ తీసుకుంటూ ఉంది. నంబర్ 9 హాసిని అని అలవాటుగా తన నోటి నుండి వచ్చేసింది సంధ్యకి. ప్రెజెంట్ మేడం అని రెస్పాన్స్ వచ్చింది క్లాస్లో నుండి. నెక్స్ట్ నంబర్ 10 అని అంటూ ఒక్కసారిగా ఆగి నంబర్ 9 హాసిని రోల్ నంబర్ ప్రెజెంట్ టిక్ కొట్టడం ఆపింది. మెల్లిగా తన కళ్ళని పైకి లేపుతూ క్లాస్లో ఉన్న పిల్లల వైపు చూసింది. క్లాస్లో ఒక్క స్టూడెంట్ కూడా కనపడడం లేదు. నిశ్శబ్దంగా ఉన్న ఒక చీకటి రూమ్లో సంధ్య ఒక్కతే చైర్లో కూర్చొనుంది. చేతులు మెల్లిగా వణకడం స్టార్ట్ అయ్యాయి. అన్ని మూలలా చూస్తోంది సంధ్య. ఇంతలో తన ఎదురుగా ఒక 5 మీటర్ల దూరంలో కింద పడి ఉన్న హాసిని డెడ్ బాడీ అప్పుడే పైకి లేస్తూ కనపడింది సంధ్యకి. నడుచుకుంటూ సంధ్య వైపు వచ్చి తన స్కర్ట్కి ఉన్న రక్తాన్ని తీసి సంధ్య వైపు చూపిస్తూ ఆ రక్తాన్ని సంధ్య మొహానికి రాస్తూ ప్రెజెంట్ మేడం అంది హాసిని. ఇంతలో వాష్రూమ్కి వెళ్ళి అటు ఇటు చూస్తూ హాసిని డెడ్ బాడీ కోసం వెతుకుతున్న స్టాఫ్కి ఒక పెద్ద అరుపు వినిపించింది. పరిగెత్తుకుంటూ సంధ్య క్లాస్కి వచ్చి చూసిన స్టాఫ్కి సంధ్య నాలుక తెగి బయటపడి పక్కన సంధ్య డెడ్ బాడీ కనిపించింది. అన్నీ పక్కన పడి ఉన్నాయి, కానీ అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం సంధ్య చనిపోయినప్పటికీ ఆవిడ చేతిలోనే ఉంది. షాక్లో ఉన్న ప్రిన్సిపల్ సరితకి అటెండెన్స్ రిజిస్టర్లో ఏదో ఆడుక కనపడడంతో ఆ రిజిస్టర్ని తీసి చూసింది. రోల్ నంబర్ 9 హాసిని ఎదురుగా ఉన్న కాలంలో రక్తంతో టిక్ మార్క్ కొట్టి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.